ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తుంది. వాళ్ళ ధ్యానాశం ఏంటంటే ప్రధానోత్సవము ధ్యానాశం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ ప్రధానోత్సవము అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడాలి. యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే ప్రధానోత్సవము అంటే ప్రధానము. ఇక్కడ ప్రధాన విషయంలో మనం చూసినట్లయితే దైవగ్రంథం పెండ్లికి ముందు జరిగే కార్యక్రమాన్ని ప్రధానము అంటారు. ప్రధానము అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే యోసేపుతో మరియకు ప్రధానం జరిగింది. ప్రధానం జరిగిన తర్వాత దేవతతో వచ్చి పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భాన్ని ధరిస్తావని చెప్పినప్పుడు యోసేపు కలత చెందాడు. పెళ్లి కాకుండా గర్భవతి అయిందని చెప్పేసి విషయం తెలియక తనను విడిచిపెట్టాలని చెప్పి అనుకున్నాడు. అక్కడ ప్రధానం గురించి మనకి అంటే అప్పటికే మరియకు యోసేపుకు ప్రధానం అయిపోయింది. అంటే ప్రధానం అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ పెళ్లి జరిగిపోతుంది. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాన్ని ప్రధానం అని చెప్పంటారు అన్నమాట. అయితే యోసేపుతో దేవుడు మాట్లాడిన తర్వాత అతను దానిని నమ్మాడు. తర్వాత తన భార్యగా స్వీకరించాడు. అలాగనే ప్రధానం అంటే మనకి పాత నిబంధనలో యూదుల ప్రధానం అని గుర్తుకొస్తుంది. యూదుల ప్రధానం అంటే రెబ్కా, ఇస్సాకు, అబ్రహాము కుమారుడైనటువంటి రెబ్కా ప్రధానం అని గుర్తుకొస్తూ ఉంటుంది. ఆది కాండము 24వ అధ్యాయము 50 నుంచి 62 వచనాలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు, అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:22, అదేవిధంగా కీర్తన గ్రంథము 45:10 నుంచి 17 వచనాలు. ఇవి ప్రధానం గురించి వ్రాయబడినటువంటి మాటలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, మనకి ముఖ్యమైనవి. అబ్రహాం తన కుమారునికి పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఏలియాజర్ని పంపించినప్పుడు ఏలియాజర్ వెళ్తాడు, రెబ్కాను కనుగొంటాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. తండ్రి, నాకు ఎవరైతే నీళ్లు పోస్తారో ఆ అమ్మాయే నా యజమానిని కుమారునికి భార్య అని చెప్పి అన్నప్పుడు రెబ్కా మిక్కిలి చక్కనిదే కాకుండా చాలా గుణవతి, అంతేకాకుండా ఓర్పు సహనము కలిగినటువంటి యవనస్తురాలంటారు. అప్పుడు అడిగాడండి తను, ఎప్పుడైతే నీళ్లు పోసిందో ఆది కాండము 24వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 22వ వచనంలో ఉంది. ఒంటెలు త్రాగుట అయిన తరువాత అంటే నీళ్ళు అడిగాడు, తనకిచ్చింది, ఒంటెలకు ఇచ్చింది. ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి, చూడండి అతను గిఫ్ట్స్ ఇస్తున్నాడండి. అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియములను తీసిచ్చాడండి. చూడండి ఎన్ని 10 తులాల బంగారపు కడియాల్ని 2 చేతులకి కూడా తను ఇచ్చి అప్పుడు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు కుమార్తె అమ్మా అని అడుగుతున్నాడండి. అప్పుడు నేను పలానా వాళ్ళ కుమారుని అని చెప్పినప్పుడు అతను, నేను ఈ రాత్రికి ఉండటానికి కొంచెం చోటు ఉంటుందంటే నీకును నీ ఒంటెలకు కూడా చోటు ఉంటుందని చెప్పినప్పుడు తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. తన ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు జరిగిందంతా చెప్తాడు ఏలియాజరు. నేను అబ్రహాం దగ్గర నుంచి వచ్చాను,
అబ్రహాం యొక్క నేను సేవకుణ్ణి, అలాగనే అబ్రహాం కుమారునికి భార్య కొరకు నేను ఇక్కడికి వచ్చాను, నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు ఏమని చూపించాడు అని చెప్పినప్పుడు అప్పుడు మరి మీరు ఏమంటారని అడిగాడంటే సంబంధం మాట్లాడటానికి వెళ్ళినప్పుడు. అప్పుడు ఏమన్నాడంటే 50వ వచనంలో లాబాను బెతూయేలును ఏలియాజరుతో మాట్లాడుతున్నారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని చెప్పి అక్కడ పేరెంట్స్ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం నీవు అంత దూరం నుంచి వచ్చావంటే ఆయన ప్రార్థన చేసి పంపించాడు, నీవు కూడా ప్రార్థన చేసుకున్నావు దేవునికి, కనుక దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. కనుక ఇది యెహోవా వలన జరిగిన కార్యమే కానీ ఇది మా వలన జరిగిన కార్యం కనుక దీని అవునని కానీ కాదని కానీ అంటాను ఎంత మాత్రం కూడా మేము సరిపోని చెప్పేసి అప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చాడు. అప్పుడు అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసింది. చూడండి, ప్రతి విషయంలోనూ కూడా అక్కడ ఎప్పుడైతే తను వచ్చిన పని జరిగినదో, ఏ పని నిమిత్తమైతే వచ్చాడో, ఏ పని నిమిత్తము దేవునికి అతను ప్రార్థన చేశాడో, ఆ పని అయిన వెంటనే ఇక్కడ ఏలియాజరు చూడండి సాష్టాంగ నమస్కారం చేశాడు దేవుడికి. ఇది పరిశుద్ధ వివాహం యొక్క లక్షణాలు. ఏంటంటే దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకి తోడుగా ఉండి ఎవరైతే ఆ బిడ్డకు సహాయంగా దేవుడు పెట్టాడో అక్కడ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడలేదండి, డబ్బు మాట్లాడుతుంది వివాహాల్లో. అందుకే పాడైపోతుంది ఇవాళ వివాహ వ్యవస్థ. పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా జరగటం లేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇగో నీ ఎదురుకొని తీసుకెళ్ళిపోమన్నప్పుడు అతడు సాష్టాంగపడి యెహోవాకు నమస్కారం చేసి తరువాత చూడండి అతను ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు కూడా ఇచ్చాడు. గమనించండి, ఇస్సాకు పంపించినటువంటి శ్రేష్టమైనటువంటి వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు పెండ్లి కుమార్తెకి ఇచ్చాడండి. అవి ధరించుకొని ఇస్సాకు యొద్దకు రెబ్కా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈవేళ ప్రధానంలో కూడా పెండ్లి కుమారుడు పంపించినటువంటి వస్త్రాలు ధరించుకుని ఆభరణాలు ధరించుకుని ఆ బిడ్డ పెండ్లి కుమారుని యొద్దకు వస్తూ ఉంటుంది. ఇది యూదుల ప్రధానం అన్నమాట. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులైన మన ప్రధానం ఎలా ఉంటుంది, ఆ ప్రధానం యొక్క ఆవశ్యకత ఏంటని ఒకసారి మనం చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా గమనించండి, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, చూసారా, ఒక భార్య ఒక భర్త అంతే. పవిత్రురాలైన కన్యకకు ఒక్కడే పురుషుడు, ఆ ఒక్కడినే పెళ్లి చేసుకోవాలి. వివాహ వ్యవస్థ అంటే ఎక్కువ మంది పెళ్లి చేసుకోకూడదు, దేవుడు అంగీకరించడం లేదండి కొత్త నిబంధనలో. ఆదామును కూడా దేవుడు ఒక పురుషుడు ఒక స్త్రీగానే సృజించాడు తప్ప ఎక్కువ మందిని చేయలేదండి. అందుకే ఇక్కడ మాట్లాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేస్తానని మాట్లాడుతున్నాడండి. అంటే సంఘాన్ని క్రీస్తుకు ప్రదానం చేశాడనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ గమనించండి, ఇస్సాకు స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగాను, రెబ్కా స్థానంలో సంఘము. గమనించండి ఇక్కడ, అంటే సంఘానికి యేసుక్రీస్తుకి ముడి పెడుతున్నాడండి ఇక్కడ. అంటే ఇప్పుడు రక్షించబడ్డ మనం అందరము కూడా యేసుక్రీస్తుకి ప్రదానం చేయబడ్డాం. అంటే వ్యక్తులను కాదండి, సంఘము ప్రదానం చేయబడింది. అంటే యేసుక్రీస్తు సంఘాన్ని ప్రదానం చేసుకున్నాడు. యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా 2వ రాకడలో రానై ఉన్నాడు. గమనించండి ఇక్కడ, అంటే రక్షించబడిన మనమందరము కూడా సంఘముగా ఉన్నాము గనక దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము ప్రదానం చేయబడినటువంటి వాళ్ళము. అంటే ప్రదానం అయిపోయిన తర్వాత
పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళాలి గనక ఆ పెండ్లి కుమారుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలని చెప్పి దైవగ్రంథం తెలియజేస్తుంది. అంటే ఏం చేయాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడి, ఎందుకంటే ప్రదానం చేయబడిన స్త్రీ పెండ్లి కుమారుని యొద్దకు వెళ్ళటానికి ఎలాగైతే సిద్ధపడి ప్రిపేర్ చేస్తూ ఉంటుందో, మనము కూడా, సంఘము కూడా యేసు ప్రభు రెండో రాకడలో వచ్చేటప్పటికి ఎదుర్కొండాలండి. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. 23-25 వచనం చూసినట్టు ఇందాక మనం చదువుకున్నాం. అంటే ఎందుకంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తను తాను అప్పగించుకుని మాట్లాడుతూ ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనకు ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటంటే నేను చదివి వినిపిస్తాను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, గమనించండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే పెండ్లి కుమారుడు క్రీస్తు, సంఘమే పెండ్లి కుమార్తె ప్రేమించి, అది కళంకమైనను, అంటే తను చేసుకునే భార్య ఎలా ఉండాలనుకున్నాడు? అది కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనానో లేకుండా, పెళ్లి చేసుకున్నాడు ఎవరైనా సరే భార్య పవిత్రంగా ఉండాలని చెప్పి అనుకుంటాడు. అందుకే పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అని చెప్పి కొరింథీ పత్రికలో మనకి ఏం చేస్తున్నాడంటే మనకి పౌలు గారు తెలియజేస్తున్నాడు. అందుకే వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది, పానుపు నిష్కలంకంగా ఉండాలి అని చెప్పి అక్కడ హెబ్రీ పత్రికలో మనకు రాయబడి ఉందండి. కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభు మనందరినీ పరిశుద్ధులుగా చేయటానికి ఏం చేశాడు అంటే అది కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనానూ లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడని. చూసారా? ఆయన రక్తముతో మనల్ని ఏం చేశారంటే పరిశుద్ధపరచబడ్డాడు అనమాట. అందుకే చూడండి, ఇప్పుడు ఇస్సాకు వస్త్రాలు కూడా పంపించాడండి తన భార్య కొరకు. అలాగే ఇప్పుడు క్రీస్తు కూడా మనకు ఒక వస్త్రాలు ఏంటంటే, ఎవరైతే గొర్రెపిల్ల యొక్క రక్తములో తన పాపములు కడుక్కొని తెలుపుగా చేసుకుంటారో, చూసారా మనకి ఎటువంటి వస్త్రాలు ఇచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన పాపములు కడుక్కుంటే మన వస్త్రాలు తెల్లగా మారిపోతుంటాయి అన్నమాట. అంటే మహిమా వస్త్రాలు దేవుడు మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అలా అలంకరణ ఏంటంటే సత్క్రియలే అలంకరణ అనమాట. మనకి సంఘానికి అలంకరణ ఏంటి? పెళ్లి కుమార్తెకి ఆభరణాల అలంకరణ. మనకేంటి? సత్క్రియలనే అలంకరణ కలిగి ఉండాలి, మంచి పనులనే అలంకరణ కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనకి. కనుక ఈ విధంగా జరిగిందండి. ఇప్పుడు ప్రదానం చేయబడిన తర్వాత ఇస్సాకు దగ్గరకు రెబ్కా వచ్చేస్తుందండి. అదే విధంగా ప్రదానం చేయబడినప్పుడు ఇక్కడ ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం కనుక మనం చూసినట్లయితే 45వ కీర్తన కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు. 10వ వచనం నుంచి 17వ వచనాలు చూసినట్లయితే అప్పుడు ఎవరైతే ప్రదానం చేయబడుతుందో, ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు వచ్చారనుకోండి, మనల్ని అలా తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని చెప్పేసి కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గమని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆ పెండ్లి కుమార్తె ప్రదానం చేయబడిన తర్వాత ఏమంటున్నారంటే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము. ఎందుకంటే నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి. చూడండి, అంతవరకు కూడా బాల్యం నుండి కూడా ఆ బిడ్డ యవనస్తురాలు అయ్యే వరకు కూడా తల్లిదండ్రుల సంరక్షణలోను, అక్కచెల్లెల సంరక్షణలోను, అన్నదమ్ముల సంరక్షణలోను పెరుగుతూ ఉంటుందండి. ఆడుతూ పాడుతూ తిరుగుతుంటుంది, ముద్దుగా తిరుగుతూ ఉంటుందండి. తన పుట్టింట్లో తను ఏం చేసినా కూడా ఆ తల్లిదండ్రులకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ముద్దుగానే ఉంటుందండి. అయితే ఇక్కడ చెప్తున్నాడండి, కుమారి ఆలకించుము, ఆలోచించుము. ఇప్పుడు ఏం చేయలేవు? నువ్వు ప్రదానం చేయబడ్డావు కనుక, వేరొకరి ఇంటికి నువ్వు వెళ్ళిపోవాలి కనుక నువ్వేం చేయాలి? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మర్చిపోమని చెప్తున్నాడండి. అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కూడా వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేసి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇంకా ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినటువంటి వాడు. పురుషుడు స్త్రీ యొక్క సౌందర్యాన్ని ఎలాగైతే కోరుకుంటున్నాడో అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సంఘం యొక్క సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. అని ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినటువంటి వాడు, అతనికి నమస్కరించుము. అందుకే ప్రతి భార్యకి తెలియజేస్తాడు, స్త్రీలారా
మీరు మీ పురుషులకు లోబడి ఉండని చెప్తారు, మీ భర్తలకు లోబడి ఉండమని చెప్తున్నాడు. అలాగే సంఘము కూడా క్రీస్తుకి ఎలాగైతే లోబడుతుందో స్త్రీలు కూడా పురుషునికి ఆ విధంగానే లోబడి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. పురుషుని మీద పెత్తనం కానీ అధికారం కానీ చేసే అధికారం స్త్రీలకు దేవుడు ఇవ్వలేదు. అందుకే ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించు అని మాట్లాడుతూ, తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును, జనుల ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంటే నువ్వు దేవుళ్ళలో కనుకున్నావంటే అనేక మంది నీ దయను వెతుకుతారు, నీ సహాయం కొరకు ఎదురు చూస్తారు. అటువంటి వాడిగా దేవుడు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాడు. అంతరంగములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రములు బంగారు బుట్టాపని చేసిన. చూడండి, పెళ్లి కుమార్తె ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకుంటుందండి. మామూలు ఇప్పుడు వేరు వేరు చీరలు కట్టుకున్నా కూడా పెళ్లి కుమార్తె యొక్క బ్రైడల్ డ్రెస్లు ఏంటంటే ప్రత్యేకంగా ఉంటాయండి. అది తెలిసిపోతుంది, అది బ్రైడల్ డ్రెస్ అని చెప్పి తెలిసిపోతుంటుంది. ఆమె వస్త్రములు బంగారు బుట్టాపని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజును అద్దకు ఆమె తీసుకొని రాబడుతుందండి. అలాగనే పెళ్లి కుమార్తె నుంచి కొంతమంది వెళ్తారు. అలాగనే అక్కడ పెళ్లి కుమార్తెతో పాటు మరికొంతమంది వస్తారు, వాళ్ళని తీసుకుని వస్తారండి. ఇక్కడ జరిగేది అది. ఆమెను వెంబడించి ఆమె చెలికత్తెలు కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు, ఉత్సాహ సంతోషములతో వారు వచ్చున్నారు. చూడండి, ఆ పెళ్లి చేసుకోవటానికి ఆ పెండ్లి కుమార్తె ఉత్సాహంతో వస్తుందని పెండ్లి కుమార్తె యొద్దకు రాజనగరంలో ప్రవేశించుచున్నారు. గనుక చూడండి, ఇప్పుడు ఇంకొకటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడైతే కొంచెం బయట హాస్టల్స్ అలవాటు అయిన తర్వాత మరి సొంతంగా చదువు నిమిత్తం అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, జాబుల నిమిత్తం అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. పూర్వకాలంలో అయితే అలాగే వెళ్ళేవారు కదండి. పెళ్ళి అయ్యే వరకు కూడా పుట్టింట్లోనే ఉండేవారు కనుక వాళ్ళకి ఎక్కువ బెంగ ఉండేదండి అప్పట్లో. అంటే ఎప్పుడైతే వేరే ఇంటికి వెళ్ళిపోయిందో ఆ పుట్టింటి బెంగ పోయింది కాదండి వాళ్ళకి అప్పట్లో. ఎందుకంటే ఆ అటాచ్మెంట్ అలా ఉండేదండి అప్పట్లో. ఇప్పుడు ప్రేమలో తాత్కాలికమైన ప్రేమలే ఉండేవి, క్షణికమైన ప్రేమలు అంటే ఎవరి బ్రతుకాలకి కింద ఉన్నట్లుగా ఉంటున్నాయి ఇప్పుడు. కనుక ఏంటంటే ఈ పుట్టింటి మర్చిపోలేకపోయేదండి. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఆ పుట్టింటిని మర్చిపోలేకపోతుంది. కనుక ఆమె ఎప్పుడైతే తన గర్భవతి అవుతుందో తన ఫోకస్ అంతా కూడా ఏం చేస్తుందంటే బిడ్డ మీద పెడుతుందని గమనించండి. ఇప్పుడు తన ఆలోచన అంతా ఆ బిడ్డ గురించి, ఆ బిడ్డ జాగ్రత్తగా కడుపులో ఎదగాలి, మళ్ళీ జాగ్రత్తగా భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చిన తర్వాత తన సమస్తము కూడా తన బిడ్డ చూసారా, అంటే పుట్టింటిని మర్చిపోతుందండి. ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తుందంటే బిడ్డ మీద చూపిస్తుంది అనమాట. అందుకే వాళ్ళందరినీ విడిచిపెట్టి వస్తుంది. కనుక ఏం చెప్తున్నాడండి, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ అంటే వాళ్ళందరినీ కూడా మర్చిపోవటానికి మ్యాక్సిమం నేను నీకు పిల్లల్ని ఇస్తున్నారా, నీ ప్రేమ అంతా కూడా పిల్లల మీద ఉంటుంది మాట్లాడుతూ. ఇంకా వాళ్ళు ఎలా తయారవుతారంటే దేవుళ్ళు ఎదిగితే కనుక భూమి అంతటా నీ వారిని అధికారులుగా నియమించదు. చూడండి, అబ్రహాం తన బిడ్డలు కూడా ఎలాగైతే అధికారులు అయిపోయారు అలాగనే క్రీస్తులో ఉన్నవాడు కూడా ఇప్పుడు అంటే ఆశీర్వాదాలు అప్పట్లో ఎక్కువగా భౌతికమైన ఆశీర్వాదాలు ఇచ్చాడండి దేవుడు. ఎందుకంటే అందులో యేసు ప్రభు రావాలి కనుక దాన్ని కాపాడుకుంటూ వచ్చాడండి దేవుడు. అలాగే ఇప్పుడు చూసినట్లయితే దేవుని కృప ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం, దేవుని కృప లేకపోతే మనము వెళ్ళగలం. తరములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటలేని చేదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. కనుక గమనించండి, ఇక్కడ ప్రధానం అంటే యూదుల ప్రధానం తెలియజేశాను. అలాగనే కొత్త నిబంధన క్రైస్తవులైన మనము పౌలు ఏం చేస్తారంటే క్రీస్తుకి మనల్ని సంఘాన్ని ప్రదానం చేసినట్లుగా ప్రధానం తర్వాత పెండ్లి కుమారుని వద్దకు వెళ్ళాలి కనుక మనం అందరము కూడా సిద్ధపడి ఉండాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తాను అనమాట. అలాగే వస్త్రాలంటే ఏంటి, మనం పాపములు గనక గొర్రెపిల్ల యొక్క రక్తంతో మన పాపములు గనక మనం కడుక్కున్నట్లయితే మనం ఏం చేస్తాం, తెలుపు చేసుకుంటాం అనమాట. అందుకే వాటికి రిఫరెన్సెస్ ఏంటంటే ప్రకటన గ్రంథం 19:7-9, ప్రకటన గ్రంథం 21:2-3 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఇప్పుడైతే ఏం చేస్తున్నాం, మనం బాప్తిసం ద్వారా మన నుంచి పవిత్రపరచబడుతూ ఉన్నాం. మన దేవుడు ఏం చేస్తున్నాడు, మన పాపం నుండి మన పవిత్రపరచాడు. దానికి సాదృశ్యం ఏంటంటే బాప్తిసం అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తాడు అనమాట. అలాగనే ఇంకా చూసినట్లయితే దేవుడు మనకి ఏం తెలియజేస్తాడు, సాధారణంగా ఇప్పుడు ప్రధానం తర్వాత వివాహం జరిగిపోతూ ఉంటుంది. ప్రధానం తర్వాత ఏంటంటే వివాహం జరిగిపోతుంటుంది. చూడండి, ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు దగ్గర తీసుకొచ్చేస్తారు, వివాహం జరిగిపోతుందండి. వివాహం అయిన తర్వాత గొప్ప విందు ఉంటుందండి, పెండ్లి విందు ఉంటుంది.
వివాహ విందులు అంటే మనకు తెలుసు, మనకి ఎంత గ్రాండ్గా ఉంటాయో, ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఎంత గొప్పగా చేస్తూ ఉంటారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి ఆయన ఆకాశం నుండి మేఘారుడే వస్తున్నాడు మనం తీసుకుని వెళ్ళటానికి, సంఘానికి చెప్తున్నాడండి. ఎలా వస్తాడంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశం నుండి మేఘారుడే, మేఘముల మీద మనల్ని తీసుకుని వెళ్ళటానికి, అంటే సంఘము ప్రధానం చేయబడిన దానిగా తీసుకుని వెళ్ళటానికి వస్తూ ఉంటాడనమాట. మనం చూసినట్లయితే, మనం సాధారణంగా ఇంత ముందు కాలం చూసినట్లయితే ఎక్కువగా బ్యాండ్స్ ఉండేయండి. ఇప్పుడంటే పెళ్లిలో ఆర్కెస్ట్రాలు పెడుతున్నారు, కానీ పెళ్లిలో ఆర్కెస్ట్రాలు పెడుతుంటారండి. ఒకప్పుడైతే బ్యాండ్స్ ఉండేయండి. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి వచ్చేటప్పుడు అది ఎంత వైభవంగా ఉంటుంది అంటే క్రైస్తవులకు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. ఏం తెలియజేస్తున్నాడంటే, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనుషులు కాదండి, ఇక్కడ మ్యూజిక్ వాయించేదండి. ప్రధాన దూత శబ్దముతోనూ అని ఉందండి. అక్కడ దేవుని బోరతోనూ, గమనించండి. ఇక్కడ ఆ మ్యూజిక్స్ ఏంటనమాట, ఆ పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఏంటనమాట, అది ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆర్భాటంగా వస్తాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, పెళ్లి అంటే ఆర్భాటంగానే ఉంటుందండి. పెండ్లి కుమార్తెను ఆర్భాటంగా తీసుకుని వెళ్తారు, పెండ్లి కుమారుడు ఆర్భాటంగా తయారవుతున్నాడు. గమనించండి, పెండ్లి అంటేనే ఆర్భాటం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని, అంటే పెండ్లి కుమార్తెను, సంఘమును తీసుకుని వెళ్ళటానికి ఆయన వచ్చినప్పుడు ఆ దేవుని బోరతో వస్తాడండి. ఇక్కడ ఇంకా చూసినట్లయితే సాధారణంగా పెండ్లిలో ఏంటంటే, రాత్రులు కనుక పెండ్లి జరిగినట్లయితే వాళ్ళ యొక్క స్తోమతను బట్టి విపరీతంగా బాణాసంచి కాలుస్తూ ఉంటారండి. మరి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు సంఘం ఎటువంటి బాణాసంచి అంటే, చూడండి, పంచభూతాలు మిక్కిటి వేడరంతో లయమైపోతాయండి. బ్యాండ్ అనమాట. అది గొప్ప శబ్దం వస్తుంటుందండి, గొప్ప శబ్దం వస్తుంటుందండి. ఇంకా చూడండి, ఒకదానొకటి గుద్దుకుంటున్నప్పుడు అగ్ని జ్వాలల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతారండి. విపరీతమైన వెలుగండి అది. అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం అవుతారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పంచభూతాలు మహావేణలతో లయమైపోతుంటే అవి క్రీస్తులో ఉన్నవారైతే ఆ శబ్దాలన్నీ వినగలుగుతారు, కానీ క్రీస్తులో లేని వారైతే ఆ శబ్దాలు వినలేరండి. ఆ తర్వాత పెండ్లి ఏంటంటే ఇక్కడ తెలియజేస్తానండి. ఇందాక చెప్పాను కదా, మందుగుండు సామాను గురించి చెప్పాను కదా, పేతురు రాసిన 2వ పత్రిక 3:10, అలాగే లైటింగ్, విపరీతమైన లైటింగ్ మొదటి రాసిన 4:17, అలాగే విందు ఏంటంటే ప్రకటన గ్రంథం 2:7. అక్కడ అందరూ మామూలు భోజనం పెడతారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు జీవవృక్ష ఫలాలు ఇస్తానని చెప్తున్నాడు. అక్కడ మనకి ఏదైనా తోటలో ఏ జీవవృక్ష ఫలాలు తినకుండా దేవుడు కంచి వేశాడు, అదే జీవవృక్ష ఫలాన్ని దేవుడు మనకి అక్కడ పెండ్లి విందుగా చేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనమందరము కూడా ప్రధానం అంటే చెప్పాను కదా, పెండ్లి కుమార్తె తీసుకురావటం, అలాగే సంఘము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ ఉండాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మనం ప్రదానం చేయబడ్డాం కనుక, ఒక్కడే పురుషుని కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉండాలని మీకు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ప్రధానోత్సవం ఎలా ఉంటుందో తండ్రి తెలియజేస్తాను ప్రభు. అనేకమైన సత్యమైన సంగతులు చెప్పాలని అనేక మందిని క్రీస్తులో నడిపించాలని తండ్రి. కానీ ఆర్థికంగా నలిగిపోతున్నాం ప్రభు. నీ గొప్ప ఆశీర్వదించు ప్రభు. ఇంక ఈ సేవను ప్రపంచమంతా వ్యాప్తం చేయమని పెట్టుకుంటూ 3 చోట్ల స్థలాల గురించి నిర్మించుకోవాలి తండ్రి. నీ గొప్ప ఆశీర్వదించమని, అలాగే ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో వారందరినీ బాగా దీవించి ఆశీర్వించి అభివృద్ధి చేసి వారి హృదయవాంఛలన్నీ కూడా తీర్చమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సేవ చేసేలా చేయమని, మా సహోదరి సోదరులందరికీ ప్రార్థన చేయమని క్రీస్తుని నడుపుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.